ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి హాయ్ బాను అదేనమ్మా భాను ప్రకాష్ ఇది ఇంటర్వ్యూ ఉందంట ఇందాకే ఫోన్ చేశాడు నాకోసం వెయిటింగ్ వచ్చేస్తున్నాను వస్తానండి వెళ్ళొస్తాను గీత సరే బావా నువ్వు జాగ్రత్తగా వచ్చాయి
బాబు అయ్యో తప్పుకోవే. ఆగండి బాబు. ఎవరు మీరు? మాట్లాడరే బాబు. ఎవరు మీరు? అడిగేది మిమ్మల్ని. బాబు బాబు తులసుందా? అది ఇక్కడ ఎందుకు ఉంటుంది బాబు? అది దాని అత్తారింట్లో ఉంటుంది. అక్కడ లేదు, అందుకే ఇక్కడికి వచ్చాం. అక్కడ లేదా? ఏమైంది బాబు? పారిపోయిందని చెప్పారు. అయ్యో అయ్యో, అది పారిపోయి ఉండదు. దాన్ని వాళ్ళే తరివేసుంటారు బాబు. ఇప్పుడెక్కడుందో చెప్పు. ఏమని చెప్పమంటారు బాబు? ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో, ఎలా బ్రతుకుతుందో భగవంతుడా. కొడుకుని జైల్లో పడేశావు, కూతుర్ని వీధిన పడేశావు. దేవుడా, మాకెన్నాళ్ళయ్యా ఈ కష్టాలు? ఎందుకయ్యా ఈ బాధలు? ఆగు. అనా పడిపోయిందన్నా. మనం సేవలు చేయడానికి రాలేదు, దీని సంగతి తర్వాత చూద్దాం. పదండి. బాగా పండుతుందంటావా అత్త? బాగానే పండుతుంది గీత. ఎందుకంటే చంద్రు చాలా మంచి మనిషి. అరచేతులు ఎంత బాగా పండితే కట్టుకున్న భర్త అంత మంచి మనిషి అంటారు. అవునత్త, ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. చక్కని భర్త, ముత్యాల్లాంటి పిల్లలు కలిగితే ఏ అమ్మాయి అయినా అదృష్టవంతురాలే కదా. అంటే నీకిప్పుడే పిల్లల్ని కనాలనుంది అంటావు. ఏమైనా విశేషమా గీత? ఏమో అత్త, ఈ నెల కాస్త అనుమానంగానే ఉంది. అయితే నెల తప్పే ఉంటావు. అదే తెలియడం లేదు. ఏది ఏవైనా చాలా సంతోషం. గుళ్ళో ఆ లలిత మాటలు మనసులో పెట్టుకుని ఇప్పుడప్పుడే పిల్లలొద్దు అంటావేమోనని భయపడ్డాను. ఆ మాటలు నా మనసులో ఉన్నాయత్త. అందుకే ఏం చేయాలో తెలియడం లేదు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఏం చేయమంటావత్తా? చదువుకున్న దానివి, ఈ కాలం అమ్మాయివి, నీకు నేను చెప్పాలా? మంచేదో చెడేదో నాకన్నా నీకే బాగా తెలుసు కనుక నువ్వే బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. అంతేనంటావా అత్తా? ఈ రోజుల్లో పిల్లల్ని కండం చాలా తేలిక, కానీ భర్తను కాపాడుకోవడమే చాలా కష్టం. ఏం చేసినా బాగా ఆలోచించి చెయ్యి గీత. సరే అత్తా. పూర్తయిపోయింది. నేను పెట్టాల్సింది పెట్టేశాను. ఇక పండుతుందో లేదో చూద్దాం. నువ్వు నా తమ్ముడివేనా? అదేంటన్నా బాంబు లాంటి మాట అన్నావు? అవునరా, నీ మాటలు మాత్రం తుటల్లా ఉంటాయి, కానీ పనులు చూస్తే తుస్సుమంటాయి. నిజంగా నీకు పవరే ఉంటే ఆ తులసి ఇక్కడ ఉండేదిరా. ఆ తులసిని తీసుకురమ్మంటే కనీసం దాని గోరును కూడా తీసుకురాలేకపోయావరా? తెచ్చేవాడినేనన్నా. ఏంటి దాని గోరునా? కాదన్నా, తులసిని. కానీ అది అత్తింట్లో లేదు, పుట్టింట్లో కూడా లేదు. అత్తింట్లో పుట్టింట్లో కాదురా, పుట్టలో దానుకున్నా గానీ పట్టుకోవాలి. అదిరా పవర్ అంటే. ఆ పవర్ నీకు లేదురా. అమ్మ నాకు చిన్నప్పుడు పులిగోరుతో గోరుముద్దలు పెట్టిందిరా. నీకు చెంచాతో పెట్టింటుంది. అందుకే ఈ చెంచగాళ్లతో కలిసిపోయావు. వాళ్ళతో కలిసిపోయి నువ్వు కూడా ఆ తులసి కనపడలేదు, ఆ తులసితో తిరిగేవాడేదో తెలియదు అని చెత్త మాటలు చెప్తున్నావు. నిజంగానే నా పవర్ చూపించానన్నా. నా పవర్కి వాళ్ళంతా దడదల్లాడిపోయారన్నా. చివరికి ఆ ముసలిది కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయిందన్నా. కింద పడిపోవడం కాదురా, ప్రాణం పోయినా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఆ తులసిని జైలుకు తీసుకొచ్చినవాడు. వాళ్ళిద్దరూ దొరికేదాకా నీ మొహం నాకు చూపించకు. వాళ్ళిద్దరినీ పట్టుకుని నీ తమ్ముడిని అనిపించుకుంటానన్నా. అగో, ఆ సూర్యగాడు వాడి చెల్లి గురించే మనం చేసిన హత్యను వాడి మీద వేసుకొని జైలుకు వెళ్ళాడు. ఇప్పుడు అదే చెల్లి వచ్చి సెంటిమెంట్ టచ్ ఇస్తోంది. జడ్జిమెంటు మారిపోవచ్చు, జాగ్రత్త.
కేసు మళ్ళీ కోర్టుకు వెళ్ళిందంటే మనం జైలుకు వెళ్ళాలి. జైలంటే ఐడియా వచ్చిందన్నా. నేను జైలు బయట కాపలా కాసి ఈసారి వాళ్ళొస్తే అటాక్ చేసి పట్టుకుంటాను. ఎలా పట్టుకుంటావో ఏమో నీ ఇష్టం, కానీ నువ్వు నా తమ్ముడువైతే వాళ్ళతో తిరిగిరా. ఇంకా నా వల్ల కాదు. ఈ మాత్రం దూరం పరిగెత్తలేని దానివి జాయింగ్ రావడం ఎందుకు గీత? నేను వచ్చింది పరిగెత్తడానికి కాదు, మీతో మాట్లాడడానికి. నాతో మాట్లాడటానికా? అవును. ఇంట్లో టైం లేదా, ప్రైవసీ లేదా? అన్నీ ఉన్నాయి, కానీ నేను చెప్పేది అత్తయ్య గారు మావయ్య గారు వినకూడదు. ఏంటి అంత సీక్రెట్ మ్యాటర్? మన పిల్లల మ్యాటర్. పిల్లల మ్యాటరా? అవును. అలా కూర్చొని మాట్లాడుకుందాం రండి. సరే పద. ఇప్పుడప్పుడే పిల్లల్ని కనాలని లేదు. ఎందుకని? ఎందుకంటే అసలు విషయం చెప్తే ఒప్పుకోరు. ఎలా చెప్పాలి? ఎందుకు ఇష్టం లేదు గీత? ఎందుకంటే మనకి పెళ్ళై కొన్ని నెలలే అయింది. కనీసం 1 year అయినా సరదాగా గడపకుండా ఈ పిల్లలు బాధ్యతలు అంటే ఎలా? అందుకే వద్దంటున్నానండి. కానీ మా అమ్మా నాన్నగారు మన పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు, వాళ్ళు వారసుడు కావాలంటున్నారు. ఇద్దాం, కానీ కొన్నాళ్ళు ఆగుదామండి. ఏమంటారు? ఈ అందం దూరం అవుతుందంటే నేనెందుకు కావాలంటాను? లేటుగానే పుట్టినాయి. మంచి మాట అన్నారు. కానీ అత్తయ్యకి మావయ్యకి ఏం చెప్పాలి? ఏం చెప్తావో నువ్వే చెప్పు. నేనా? ఏ? ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు కాస్త సిగ్గుగా ఉంటుంది. మీరే మాట్లాడండి. నేనా? అవును, మీరే. ఈ అందం ఆనందం మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరే చెప్పాలి. ఏమని చెప్పాలి? మీ ఇష్టం, ఏమైనా చెప్పండి. కానీ నేను పిల్లల్ని వద్దంటున్నానని మాత్రం చెప్పకండి. ఓకే, నాకే ఇష్టం లేదని చెప్తాను, సరేనా? చెప్పడం కాదు, వాళ్ళని ఒప్పించాలి. సరే, వెళదామా? పదండి. మాట్లాడండి. సరే, నువ్వు వెళ్ళి నేను మాట్లాడతాను. జాగింగ్కి వెళ్ళొచ్చారా? అవును నాన్నగారు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు నాన్నగారు. చంద్రు, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? రేపు స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. అలాగే నాన్నగారు, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? స్వామీజీ దగ్గర వారసుడి గురించి ఏం మాట్లాడొద్దు. వారసుడి గురించి మాట్లాడొద్దా? ఏ? మీరుండండి. చంద్రు, ఏంట్రా ఇది? స్వామీజీ దీవిస్తే శుభం కలుగుతుందిరా. మానవ ప్రయత్నం ఉన్నా దేవుడి ఆజ్ఞ, పెద్దవాళ్ల దీవెనలు కూడా ఉండాలిరా. అదంతా పిల్లలు కావాలనుకున్నప్పుడమ్మా. అంటే పిల్లలు వద్దనుకుంటున్నావా? ఇప్పుడప్పుడే వద్దనుకుంటున్నావు నాన్నగారు. అసలు పిల్లలు ఎందుకు వద్దురా? పెళ్ళయింది ఇప్పుడే కదమ్మా. అయితే ఏంట్రా? కొన్నాళ్ళు సరదాగా గడిపాక అప్పుడు కంటే మంచిది అనుకుంటున్నాను. చూసావా సుశీల, మన మనవడు ఎప్పుడు పుడతాడని ఎదురు చూస్తుంటే వీడు మన ఆనందాన్ని దూరం చేస్తున్నాడు. అది కాదు నాన్నగారు. ఏది కాదురా? అంతా నీ ఇష్టమేనా? నేను పోయేలోపు. ఏమైందండి? నాన్నగారు, నాన్నగారు, డాక్టర్ గారికి ఫోన్ చేయరా. అయ్యో. హలో డాక్టర్. రండి డాక్టర్. నాన్నగారికి ఎలా ఉంది? కాస్త పర్వాలేదు, రండి.
చక్రపాణి గారు, ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ తగ్గిందా ఇంకా ఉందా? తగ్గిందండి, కానీ ఇక్కడే కొంచెం నొప్పి. మీరు పడుకోండి, డోంట్ వరీ, రిలాక్స్డ్గా ఉండండి. గట్టిగా ఊపిరి పీల్చండి. మైల్డ్ స్ట్రోక్ వచ్చిందంతే, టెన్షన్ ఏమీ లేదు. మీరు ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నారా? అవునండి, మావాడు పెద్ద షాకే ఇచ్చాడు. ఈయనకి ఇష్టం లేని విషయాలు చెప్పొద్దన్నాను కదండి. సారీ డాక్టర్. చక్రపాణి గారు, మీరు ఎక్కువగా ఎమోషన్ అవ్వకూడదు. అబ్బాయి పెళ్లి చూశారు, మనవన్ని కూడా చూడాలి కదా. నాకు ఆ భాగ్యం లేదండి. ఆ భాగ్యం కన్నా నా సౌభాగ్యమే ముఖ్యమండి. మీరు నా కోసమైనా ఉండాలి, మీరు లేకుండా నేను బతకలేను. బాధపడకండి అమ్మా, గండం గట్టెక్కిందిగా. చక్రపాణి గారు, సమస్యలన్నిటి గురించి ఆలోచిస్తూ అనవసరంగా టెన్షన్ పడకండి. వాటికన్నా మీకు మీ ఆరోగ్యం ముఖ్యం కదా. ఈ టాబ్లెట్స్తో పాటు ఇంత క్రితం వేసుకున్న టాబ్లెట్స్ కూడా కంటిన్యూ చేయాలి. అలాగే. వస్తాను చక్రపాణి గారు. ఊరుకోండత్తయ్య. చంద్రశేఖర్ గారు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో, మీ నాన్నగారికి మళ్ళీ ఎందుకు స్ట్రోక్ వచ్చిందో నాకు చెప్పనక్కర్లేదు. కానీ సమస్య కన్నా ప్రాణం ముఖ్యం. మీ నాన్నగారి ప్రాణం మీ అందరి చేతుల్లో ఉంది, దాన్ని మీరే కాపాడుకోవాలి. సరే డాక్టర్, మా నాన్నగారి ప్రాణం నా చేతుల్లో ఉండటం కాదు, మా నాన్నగారే నా ప్రాణం. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఫర్దర్గా ఇలాంటి జరగకుండా చూసుకుంటాను. ఓకే, మీరెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉంటాను. ఓకే. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. సూర్యానికి మీరేమవుతారు? కన్న తల్లినయ్యా. కనగానే సరిపోదు కదమ్మా, సరిగా పెంచాలిగా. నేను సరిగ్గానే పెంచాను బాబు. మరి హంతకుడు ఎందుకయ్యాడు?